ఓరి నాయనా, చిన్నపిల్లలు ఈ వీడియో మీకోసం కాదురా బాబా. దయచేసి పెద్దవాళ్ళు ఇయర్ ఫోన్స్ మాత్రమే పెట్టుకుని ఈ వీడియో చూడండి. ఇది చాలా మంచి వీడియో. దయచేసి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాం. హలో, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, హ్యాపీ బర్త్డే బా. థ్యాంక్ యూ బా. నీ ముడ్డు కింద 30 సంవత్సరాలు వచ్చిన శుభ సందర్భంలో రేపు నీకో సర్ప్రైజ్ ఇస్తాను బా. ఏంటి బాది, కడ్డైనా ఏమన్నా కొనిస్తావా? ఒరే అమూల్ బేబీ, రేపు పెద్దాపురం తీసుకెళ్ళి నీ సీల్ ఓపెన్ చెయ్యిస్తాను రా. ఎన్నాళ్ళు నువ్వు భద్రంగా దాచుకున్న నీ శీలం రేపటి నుండి పెద్దాపురంలో కలిసిపోతుంది బా. బావా, ఫ్రెండ్ రా. సరే బా, బాగా పడుకో, పొద్దున్నే లేచి ఫైరింగ్ స్టార్ట్ చేసేద్దాం. లవ్ యూ బా. బాయ్ బా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా. ఎంతమంది పాపలు ఉన్నారు, దేని మీదకి ఎగరాలో అర్థం కావట్లేదు. నాకైతే ఒకేసారి అందరి మీద ఎగరాలనుంది బా. నీ అబ్బ, దెబ్బకున్న ఒక్క రెక్క కూడా ఊడిపోద్ది. ముందు పద బా, అర్జెంటుగా అప్లికేషన్ ఫిల్ చేద్దాం. చింతామణి చిలకల కంపెనీకి స్వాగతం. చెప్పండి, మీకు ఎలాంటి పాపలు కావాలి? పంకజం కావాలా, మందారం కావాలా, లేక కర్పూరం కావాలా? మా బావ సెగను సల్లార్చే ఒక అందమైన సీతాకోక చిలక కావాలి. అయితే మీకోసం ఆంధ్ర తెలంగాణ అంతా ఒక ఊపు ఊపేసిన మత్తైన గమ్మత్తైన మున్నిలియోని పంపిస్తాను. బాగుంటుందా? బాగుంటుందా? ఓసారి ఆడియన్స్ని అడిగి చూడండి, బొమ్మ దద్దరిల్లిపోద్ది. పాపా మున్నిలియోన్. బా, ఎంత అందంగా ఉంది ఏట్రా ఇది. గోముఖి మనసూయ కశ్మీని కలిపి మిక్స్ చేస్తే వచ్చిన జ్యూస్లా ఉంది బా. పదబా, ఆ జ్యూస్ని అర్జెంటుగా తాగా. బా ఫస్ట్ నేను వెళ్తాను రా ప్లీజ్. బొక్కగాడివి, నా బర్త్డేకి వచ్చి నువ్వు కేక్ కట్ చేస్తానంటే ఎలారా? బర్త్డే నీదైనా కేక్ కొన్నది నేనే కదా బా. మరి నాకు సీల్ ఓపెన్ చేయిస్తాను, చింతపండు పిసికేస్తాను అని పెద్ద పచ్చిత్త కబుర్లు దొబ్బావు. నీకు ఫస్ట్ టైం కదరా, బొత్తుగా మొహమాట పడతావు. అందుకే ముందు నేను వెళ్ళి వాళ్ళ నుండి అరుపుల వరకు అన్ని నీతో ఎలా చెయ్యాలో ట్రైనింగ్ ఇచ్చి వస్తాను. నాకు తెలుసురా నువ్వు ఇలాంటి గుడిసేటు పనులకు ముందుంటావని. సర్లే కానీ ఫ్రెండ్ విరా. సర్లే, ఇగో ఈ కండోమ్ తీసుకెళ్ళి. బా, ఇంత అందమైన పాప మనకు దొరకటమే మన అదృష్టం. ఇలాంటి పాపకి కండంతో చేస్తే వేస్ట్ రా, ఆ కిక్ ఉండదు. కిక్కు పక్కన పెట్టరా, తేడా వస్తే నీ కిరాణా సామాన్లకి బొక్కలు పడతాయి. ఎన్నాళ్ళు బతికి ఏం పీకేం బా, భూమికి భారం తప్ప. ఇలాంటి అందమైన పాపకి కండం లేకుండా చేసి తర్వాత చచ్చిపోయినా పర్లేదురా. హలో, తెరెత్తి ఆల్రెడీ అరగంట అయ్యింది. వచ్చి మొదలెట్టండి మీ పోటుగాడు నాటకం. బాయ్ రా, నేను వచ్చేలోపు నెట్ ప్రాక్టీస్ చేస్తా ఉండు. ఒరే, కండోమ్ తీసుకెళ్ళరా. కండం లేదు, బొక్క లేదు. బా, ఎలాగద్రా? స్వర్గం చూపించిందిరా. బాబు ఉప్పల్ బాలు, ఎక్కడ మెలికలు తిరగటం కాదు, లోపలికెళ్ళి మొదలెట్టు నీ మొదటి ప్రపంచ యుద్ధం. బా మరి కండం లేదు, కడ్డాయర్ లేదు, ముందెళ్ళే. బా, నిజంగానే స్వర్గం చూపించిందిరా.
ఈ బర్త్డే గిఫ్ట్ని నా లైఫ్లో మర్చిపోలేను. ఫుల్ హ్యాపీయా? సరే పద ఇంటికి వెళదాం. బా నీకు దూలపోయింది కానీ దురద ఇంకా పోలేదురా. మనం వెళ్ళాల్సింది ఇంటికి కాదురా, పైకి. అదేంట్రా? నీ అబ్బా మనం చనిపోయి సంవత్సరం అవుతుందిరా. ఆ రోజు నేను ఎంత చెప్పినా వినకుండా నీ ఆపం వల్ల కండోమ్ లేకుండా సెక్స్ చేసినందుకు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాను. ఒరే ఎదమా, ఒరే అడ్డగాడిదా, అబ్బా నిన్నేరా. ఒరే పంది, నన్ను కాదురా నిన్ను. టైం 10 ఇంకా తుంగున్నావేంట్రా దున్నపోతా. నాన్నగారు మీరా? అంటే ఆ రోజు మీరు కూడా పెద్దాపురం వచ్చారా? ఆ? పెద్దాపురమా? పెద్దాపురం ఏంట్రా? అంటే నేను చనిపోలేదా? నువ్వు చనిపోవడం ఏంట్రా సన్నాసి? ఇదంతా కళ నిజమా? నాన్నగారు ఇంకో 2 పేకండి. పొద్దున్నే పిచ్చేమైనా పట్టిందేంట్రా నీకు? ఇలా వాగుతున్నావు? ఆపండి, మీ దెబ్బలాగా నిజంగానే తగులుతున్నాయంటే నేను చనిపోలేదు. అమ్మయ్యా, నేను బతికే ఉన్నాను. హలో బా, పెద్దాపురం వెళ్ళి స్వర్గం చూడడానికి రెడీ అయ్యావా? నీకో దండం, నీ పెద్దాపురంకో దండం రా బాబు. నేను అక్కడికి వెళ్ళకుండానే స్వర్గంతో పాటు చుక్కలు కూడా చూసాను. ఏమైంది బా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా దగ్గరికి వచ్చావంటే నీ పుచ్చకాయ కోసేస్తాను. పెడపోనా? అరే నాయనా, ఇది ఫన్నీ వీడియో కాబట్టి పైకి పోయినా మళ్ళీ కిందకు వచ్చాం. అదే నిజ జీవితంలో అయితే కిందకి రావటాలో గట్రా ఉండవు, అటు నుండి అటే. సో నిజ జీవితంలో ఎప్పుడు ఇలాంటి కంపెనీ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మరీ ఆపుకోలేక వెళ్ళాల్సి వస్తే కండూమ్లు గట్రా వాడండి మరి. ఇంకేంటి మరి, వెళ్ళరానా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన వినోదం కాదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు